వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ తన పోరాట స్ఫూర్తితో క్రికెట్ ప్రపంచం మనసు గెలిచింది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో తొడ కండరాలు పట్టివేయడంతో నడవలేని స్థితిలో స్ట్రెచర్ మీద మైదానం విడిన ఆమె జట్టు కోసం తిరిగొచ్చి మళ్లీ పోరాడింది. విండీస్ ని విజయానికి అత్యంత చేరువుగా తీసుకెళ్లింది. కానీ విజయానికి 12 పరుగులు అవసరమైన స్థితిలో చివరి వికెట్ పడిపోవడంతో హేలీ అద్భుత పోరాటానికి ఫలితం దక్కలేదు. అయితే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైర్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో విండీస్ ముందు 245 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే హేలీ, జైడా జేమ్స్ రాణించడంతో లక్ష్యం దిశగా సాగిన విండీస్ తర్వాత వరుసగా వికెట్స్ కోల్పోయింది. అయినా ఒక ఎండ్ లో హేలీ పోరాటం కొనసాగించింది. కానీ 95 పరుగులపై ఉండగా తొడ కండరాలు పట్టేయడంతో ఆమె మైదానాన్ని వీడింది. చికిత్స అనంతరం తిరిగొచ్చి 99కి చేరుకున్న హేలీ బ్యాటింగ్ కొనసాగించలేక మళ్లీ పెవిలియన్ కు వెళ్లిపోయింది. అప్పుడు ఆమెను స్ట్రెచర్ మీద తీసుకెళ్లడం గమనార్హం. కానీ ఆ వెంటనే 9వ వికెట్ పడడంతో హేలీ అంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తిరిగి మళ్లీ బ్యాటింగ్ వచ్చింది. అప్పుడు సెంచరీ పూర్తి చేయడమే కాక చివరి వికెట్ కి 30 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువుగా తీసుకెళ్లింది. కానీ 23 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆఖరి వికెట్ పడటంతో విండీస్ కి అలాగే మరో ఎండ్ లో ఉన్న హేలీకి నిరాశ తప్పలేదు.